పురాతన నాగరికతలు అనగానే మన మైండ్లోకి వెంటనే వచ్చేవేంటి? రాజులు, వాళ్ళ కిరీటాలు, పెద్ద పెద్ద పిరమిడ్లు, భీకరమైన యుద్ధాలు. కరెక్టే గదా? కాని మనం ఇప్పుడు తెలుసుకోబోయే సింధులోయ నాగరికత వీటన్నిటికీ పూర్తి భిన్నం. ఇది ఆయుధాలతో కాదు, అద్భుతమైన ప్లానింగ్తో కట్టిన ఒక మహాసామ్రాజ్యం. మరి ఆ కథేంటో చూద్దాం. ఓకే, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మనం ఇప్పుడున్నది 4000 ఏళ్ల క్రితం. అక్కడో నగరముంది. ప్రతి ఇంటికి సొంత బాత్రూం, భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్, వీధులన్నీ పక్కాగా గ్రిడ్లాగా. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు. కొన్ని విషయాల్లో వాళ్ల ప్లానింగ్ ఈరోజు మన నగరాలకన్నా బెటర్ అనిపిస్తుంది. సో ఇది కేవలం పాత ఇటుకల గురించి కాదు. మనకు అక్కడ దొరికిన ప్రతి వస్తువు, ప్రతి చిన్న ఆధారం 4000 ఏళ్ల నాటి ఒక పెద్ద పజిల్లో ఒక్కో ముక్కలాంటిది. పదండి, ఆ ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా కలుపుతూ ఆనాటి ప్రజల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి పజిల్ సాల్వ్ చేయాలంటే మనం మొదటి ముక్కతో స్టార్ట్ చేయాలి. అసలు వేల సంవత్సరాలుగా భూమిలో కలిసిపోయిన ఈ నాగరికత ఒకటుందని మనకు ఎలా తెలిసింది? కథ అక్కడి నుంచే మొదలవుతుంది. కథ మొదలైందెక్కడో తెలుసా? 1826లో చార్లెస్ మాసన్ అనే ఒక బ్రిటిష్ యాత్రికుడు హరప్పాలో కొన్ని పాత ఇటుక దిబ్బల్ని చూశాడు. కాని పెద్దగా పట్టించుకోలేదు. దాదాపు 100 ఏళ్ల తర్వాత 1920లలో మన భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వతాలు మొదలుపెట్టాక అసలు సత్యం బయటపడింది. చివరికి 1924లో సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి ప్రపంచానికి ఒక కొత్త మహానాగరికత దొరికిందని ప్రకటించాడు. ఆ ఒక్క ప్రకటనతో మన చరిత్ర ఒక్కసారిగా 1000 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయింది. సరే, ఇప్పుడు ఈ పజిల్లో మరో అద్భుతమైన, చాలా ఆశ్చర్యకరమైన ముక్కను చూద్దాం. అదేంటంటే వాళ్ల మైండ్ బ్లోయింగ్ ఇంజనీరింగ్ ఇంకా అర్బన్ ప్లానింగ్ స్కిల్స్. ముందుగా వాళ్ల సామ్రాజ్యం ఎంత పెద్దదో చూద్దాం. ఇది సుమారుగా 13 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే ఆలోచించండి, ఆ రోజుల్లోనే ఈజిప్టు, మెసొపొటోమియా ఈ రెండింటినీ కలిపినా కూడా వాటికంటే పెద్దది మన సింధు నాగరికత. వాళ్ల ఆర్గనైజేషన్ స్కిల్స్కి ఇదొక పెద్ద నిదర్శనం. ఇంత పెద్ద ఏరియాలో ఉన్న వాళ్ల నగరాలన్నీ దాదాపు ఒకే బ్లూప్రింట్తో కట్టినట్టుంటాయి. వీధులు పక్కా గ్రిడ్ ప్యాటర్న్లో ఉంటాయి. ప్రతి నగరంలో ఎత్తైన కోట, కింద కామన్ పీపులుండే టౌన్. అన్నింటికన్నా ముఖ్యం అడ్వాన్స్డ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇంకా స్టాండర్డ్ సైజులో కాల్చిన ఇటుకలు. ఇక్కడ మనం వాళ్ల విజన్ని చూడొచ్చు. వాళ్లకు పబ్లిక్ హెల్త్ మీద ఎంత శ్రద్ధ ఉందో చూడండి. ప్రతి ఇంటి నుంచి మురుగునీరు కవర్ చేసిన భూగర్భ కాలువల ద్వారా బయటకు వెళ్లేది. అదే సమయంలో ఈజిప్ట్, మెసొపొటేమియా లాంటి చోట్ల మురుగునీరంతా రోడ్లమీదే పారేది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు వాళ్ల కాలం కన్నా కొన్ని 100 ఏళ్లు ముందున్నారు, ముఖ్యంగా ఈ విషయంలో. వాళ్ల కన్స్ట్రక్షన్ టాలెంట్కి మొహెంజోదారోలోని ఈ గ్రేట్ బాత్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కాల్చిన ఇటుకలతో కట్టిన ఈ పెద్ద కొలను నీరు లీక్ అవ్వకుండా న్యాచురల్ తారుతో వాటర్ ప్రూఫింగ్ చేశారు. ఇది బహుశా మతపరమైన కార్యక్రమాల కోసమో లేదా ఏదైనా పబ్లిక్ గ్యాదరింగ్ కోసమో వాడి ఉండొచ్చని ఆర్కియాలజిస్టులు నమ్ముతారు. ఫుడ్ సెక్యూరిటీ మీద వాళ్లకున్న ఫోకస్ కూడా గమనించాలి. హరప్పాలో దొరికిన ఈ పెద్ద పెద్ద ధాన్యాగారాలు అవి కేవలం గోడౌన్లు కాదు, అవి వాళ్ల అర్బన్ లైఫ్కి ఇంజిన్ల లాంటివి. అంటే కడుపు నిండినప్పుడే కదా కళలైనా వ్యాపారమైనా సాధ్యమయ్యేది. వాళ్లు ఆ బేసిక్స్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లానింగ్ మనల్ని వాళ్ల ఆర్థిక వ్యవస్థ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇది కత్తులతో కాదు, త్రాసులతో నిర్మించిన సామ్రాజ్యం. వాళ్ల బలం యుద్ధం కాదు, వాణిజ్యం. వాళ్ల ట్రేడింగ్ సిస్టమ్ ఎంత పక్కాగా ఉండేదంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల్లో కూడా వాళ్లు వాడిన ఇటుకల సైజు 1:2:4 రేషియోలోనే ఉండేది. బరువుల కోసం చర్ట్ అనే రాయితో చేసిన స్టాండర్డ్ వెయిట్స్ వాడారు. అంటే ఇక్కడ దొరికిన 1 కిలో రాయి, పాకిస్తాన్లో దొరికిన రాయి రెండూ ఒకే బరువు. ఇది ఎంత స్ట్రాంగ్ సెంట్రల్ సిస్టమ్ ఉంటే సాధ్యం? వాళ్ల అతిపెద్ద ఆవిష్కరణల్లో ఒకటి పత్తి. అవును, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పత్తి పండించి దానితో బట్టల్నేసింది వీళ్లే. ఇది వాళ్లకు ఒక రకంగా చెప్పాలంటే ఒక జాక్పాట్ లాంటిది. ఈ కాటన్ ట్రేడ్ వాళ్ల ఎకానమీని ఎక్కడికో తీసుకెళ్ళింది. మరి వాళ్ళు నాణేలు వాడలేదు కదా? ఇంత పెద్ద బిజినెస్ ఎలా చేశారు? సమాధానం ఈ వేల కొద్ది దొరికిన ముద్రల్లో ఉంది. ఇవి ఓనర్షిప్కి, క్వాలిటీకి గ్యారంటీ అనమాట. ఒక సరుకు బస్తామీద తడి మట్టి పూసి దానిపై వాళ్ల సీల్ వేసేవారు. అంటే డబ్బు కంటే నమ్మకం మీద నడిచిన ఒక అద్భుతమైన ఎకానమీ వాళ్లది. ఇంత పర్ఫెక్ట్ సిస్టమ్, ఇంత పెద్ద ట్రేడింగ్ నెట్వర్క్
ఇవన్నీ చూశాక మన మైండ్లో ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈజిప్ట్ను ఫారోలు పాలించారు, మెసొపొటేమియాలో కింగ్స్ ఉన్నారు. మరింత పెద్ద సింధు సామ్రాజ్యాన్ని నడిపించింది ఎవరు బాస్? సరే, వాళ్ల పరిపాలన ఆనవాళ్లు దొరకకపోతే పోయాయి. కనీసం వాళ్ల కళలు, నమ్మకాలలో అయినా ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూద్దాం. ఎందుకంటే ఏ నాగరికతకైనా అవే కదా ఆత్మలాంటివి. కాని ఆశ్చర్యంగా మనకు పెద్ద పెద్ద రాజభవనాలు దొరకలేదు, రాజుల సమాధుల్లేవు, భారీ టెంపుల్స్ లేవు. ఇదే చాలా విచిత్రమైన విషయం. పిరమిడ్లు లేవు, గుళ్ళు గోపురాలు లేవు. మరి వీళ్ల పవర్ స్ట్రక్చరేంటి? ఇంత డిసిప్లిన్ ఎలా సాధ్యమైంది? ఇది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. మనకు దొరికిన కొన్ని కళాఖండాలు మాత్రం వాళ్ల లైఫ్లోకే ఒక చిన్న కిటికీలా పనిచేస్తాయి. డాన్సింగ్ గర్ల్ విగ్రహం చూస్తే ఆనాటి కళ వాళ్ల ఆత్మవిశ్వాసం తెలుస్తుంది. పూజారీ రాజు విగ్రహం చూస్తే బహుశా ఒక అధికారిక వ్యక్తి ఉండి ఉండొచ్చు అనిపిస్తుంది. వేల సంఖ్యలో దొరికిన మాతృదేవత బొమ్మలు అమ్మతల్లి ఆరాధనను సూచిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యం యోగముద్రలో ఉన్న పశుపతి ముద్ర. ఇది శివుని యొక్క ఆదిమ రూపం కావచ్చని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు మనం ఈ కథలో చివరి అంకానికొచ్చేశాం. ఇక్కడ మనకు సమాధానాల కన్నా ప్రశ్నలే ఎక్కువ. అవే వాళ్ల పతనం, ఇంకా ఎవరూ చదవలేని వాళ్ల లిపి. అసలింత గొప్ప, శాంతియుతమైన, ఇంత ఆర్గనైజ్డ్ నాగరికత ఏమైపోయింది? ఉన్నట్టుండి మాయమైపోయిందా? వాళ్ల పతనానికి కారణమేంటి? ఇది చరిత్రలోనే ఒక పెద్ద డిబేట్. ఒకప్పుడు ఆర్యులు దాడి చేశారని అనేవాళ్లు. కాని ఇప్పుడా థియరీని చాలామంది నమ్మట్లేదు. బహుశా ఒక్క కారణం కాకుండా చాలా కారణాలు కలిసి ఉండొచ్చు. క్లైమేట్ చేంజ్ వల్ల నదులు ఎండిపోవడం, లేదా పెద్ద పెద్ద వరదలు రావడం, భూకంపాలు, ఇలాంటివన్నీ కలిసి వాళ్ల పతనానికి దారితీసి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సిటీలు ఖాళీ అయ్యాయంతే ప్రజలు మాయం కాలేదు. వాళ్ల అర్బన్ లైఫ్ స్టైల్ ముగిసిపోయింది. వాళ్లు చిన్న చిన్న గ్రామాలుగా విడిపోయి గంగానది తీరం వైపు వలస వెళ్లారు. వాళ్ల కల్చర్ ఆ తర్వాత వచ్చిన సంస్కృతులతో కలిసిపోయింది. ఇక చివరిది బహుశా అన్నింటికన్నా పెద్ద మిస్టరీ, వాళ్ల భాష. మనకు వాళ్ల లిపితో కూడిన వేల కొద్ది ముద్రలు దొరికాయి. ఇదొక చిత్రలిపి, అంటే బొమ్మలతో కూడిన సంకేతాలు. కాని 100 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ దాన్ని ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక మొత్తం నాగరికత కథ, వాళ్ల చట్టాలు, వాళ్ల దేవుళ్ళు, వాళ్ల ఆలోచనలు అన్నీ మన కళ్ల ముందే ఈ చిన్న చిన్న సంకేతాల్లో బంధించబడి ఉన్నాయి. కాని ఆ తాళంచెవి మన దగ్గర లేదు. ఈ పజిల్లో మనం చాలా ముక్కలను కలిపాం. కాని ఆ చివరి అతి ముఖ్యమైన ముక్క దొరికేదెప్పుడు? ఎప్పటికైనా ఈ లిపిని అర్థం చేసుకుని సింధులోయ నాగరికత తన కథను తన మాటల్లోనే మనకు చెప్పే రోజు వస్తుందా? ఆ సమాధానం దొరికే వరకు ఇది ఎప్పటికీ ఒక అద్భుతమైన, పరిష్కారం లేని రహస్యంగానే మిగిలిపోతుంది.